హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్స్పర్ట్ విశ్వమణి బాబు గారు. నమస్తే సార్. నమస్తే అండి శ్వేత గారు, ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను సార్. సార్, ఇప్పుడు తాకట్టులో పెట్టిన వస్తువు విడిపించలేక చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే మేనిఫెస్ట్ మంత్రం ఏంటి? సూపర్ సింపుల్. నా మాటే మంత్రం, నీ మాటే మంత్రం తయారు చేస్తా. నా మాట మంత్రం అని నాకు తెలుసు, మీ మాట మంత్రం తయారు చేసి ఇస్తా. ఎవరైనా భయపడకండి. ఫస్ట్ తీసేయాల్సింది. ఇప్పుడు అప్పులు కూడా ఉంటారండి, భయపడుతున్నారండి. అప్పులు ఉన్న వాళ్ళు నేను చెప్తున్నానండి, అస్సలు భయాన్ని తీసి ఎంతనో ఉన్నాయండి అప్పు, భయపడకండి. అది తీసేసిన వెంటనే నీకు మార్గాలు ఏర్పడతాయి. నేను ఇస్తా గ్యారెంటీ. ఆ భయాన్ని ఎవరు పెరుగుతారని తీసేస్తున్న మార్గాలు ఏర్పడిపోతాయి, నీకు ఆటోమేటిక్ వస్తుంది. కానీ అదే విధంగా ఇప్పుడు తాకట్టు ఏదో ఒకటి పెట్టుంటారు, బంగారు పెట్టుంటారు, ఇల్లు పెట్టేసిన వాళ్ళు ఉంటారు, పట్టాలు పత్రాలు ఇలాంటి బోర్డు పెట్టేసి ఉంటారు, తాకట్టు పెట్టుంటారు. అవి విడిపించుకోవాలనుకున్న వాళ్ళు ఇప్పుడు తాకట్టు పెట్టిన బంగారాన్ని అడిగారు మీరు. తాకట్టు పెట్ట బంగారం ఎంత ఉంది, ఎక్కడ పెట్టావు, ఒక్కసారి గుర్తించుకో. ఎంతకు పెట్టావు అనేది ఒకసారి ఆలోచించి ప్రతిరోజు ఉదయం పడకలనే కళ్ళు తెరిచి కళ్ళు మూసుకోవాలి. ఏం చేయాలి? పడకలనే ఫస్ట్ పని చేయాల్సింది. పడుకొని ఉంటావు కదా, మేలుకున్నావు కదా, కళ్ళు తెరిచేయి, ఫ్రీ అయిపో, మళ్ళీ మూసేయి. కళ్ళు మూసుకునే డ్రీమ్ విజువలైజేషన్ అంటారు. అంటే కలగనడం. డబ్బు ఏదో ఒక రూపంలో నీ దగ్గర ఉన్నట్టు, డబ్బులు తీసుకున్నట్టు, ఆ డబ్బును తీసుకుని నువ్వు ఎక్కడైతే తాకట్టు పెట్టావో అక్కడికి వెళ్ళినట్టు, వాళ్ళు కట్టేసినట్టు, ఆ బంగారాన్ని తీసుకున్నట్టు, తీసుకొచ్చి ఇంట్లో అబ్బా నా బంగారం అంతా చేసిన అన్నట్టు ఊరిగా ఒక టేబుల్ మీద పెట్టుకొని లేక సోఫాలు పెట్టుకొని నీ ముళ్ళు పెట్టుకొని చూసినట్టు తగిలిచ్చినట్టు, అంటే మీకు మెడలో తగిలించుకున్నట్టు, ఉంగరాలు అయితే ఉంగరాలు వేసుకున్నట్టు, ఏదేదో ఉన్నాయి చైన్ వేసుకున్నట్టు, అంటే నీ బంగారు నీ దగ్గరికి వచ్చేసి నువ్వు తగిలిచ్చినట్టు ఒక డ్రీమ్ పట్టించాలి. ప్రతిరోజు చేయాలి. సార్ ఎన్ని రోజులు చేయాలి సార్? ఎన్ని రోజులు అనేది నువ్వు మర్చిపోవు. నువ్వు ఎలా ఉండవు అనేది కావాలి. రోజులు అవసరం లేదు దీనికి, సెకండ్లో కూడా పనులు జరుగుతాయి. ఈ 45 సెకండ్లు కూడా పనులు జరిగిపోతాయి నువ్వు కరెక్ట్గా ఉంటే. అంత పవర్ దీనికి. పాజిటివ్ ఉన్నవాడికి, అది అనుభవించేవాడికే తెలుసండి దాని పవర్ ఏందని. దానికి అనుభవించేవాడికే తెలుసు. కాబట్టి ఇలా ప్రతిరోజు చేయండి. నిద్రలేసి తర్వాత అద్దంలోకి వెళ్ళండి. అంటే పడకలో ఇలా డ్రీమ్ చేయాలి. తర్వాత అద్దం దగ్గరికి వెళ్ళండి. అద్దం దగ్గర నిల్చుకునేసి మీకు ఆ డబ్బు ఎలా వచ్చిందని మర్చిపో. నా డబ్బు వచ్చినట్టు ఏదో ఒక మార్గంలో నేను పోయి తీసుకొని ఎక్కడ ఉందో దాన్ని చాలా సులభంగా ఆ గోల్డ్ని తీసుకొచ్చేసాను, ఆ బంగారం తీసుకొచ్చేసాను, డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. ఇలా మాటలతో పదే అఫర్మేషన్ చేయండి. అంటే అక్కడ అఫర్మేషన్ చేయాలి. అలా పదే అఫర్మేషన్ చేసి మళ్ళీ కొంచెం ధ్యానం చేసుకోండి. కూర్చోండి, సైలెంట్ కూర్చోండి. ఒక టైం పాటించాలి. దీనికంతా క్రమంగా టైం పాటించాలి. కూర్చునేసి ఆ డ్రీమ్ అనేది పట్టించాలి. అదేవిధంగా పడకలు చేసావు కదా, కళ్ళు తెరిచి కళ్ళు మూసి సేమ్ ధ్యానం ఊహించాలి. ఇలా ఎట్లా కావాలి, అది ఎలా కావాలి అనేది మర్చిపో. ఇలా పోయి ఇచ్చేసినట్టు ఆ గోల్డ్ తీసుకొచ్చినట్టు నువ్వు తగిలించుకున్నట్టు, తెచ్చి వేసుకుని ఒక ఫంక్షన్కి పోయినట్టు, లేకపోతే తర్వాత బీరులు ఎత్తి పెట్టుకున్నట్టు, నీ లాగర్లో పెట్టేసినట్టు, అంటే నీ గోల్డ్ నీ దగ్గరికి వచ్చినట్టు నమ్మించేయాలి. దాన్ని ఇన్నర్ మైండ్కి పట్టించేయాలి. తీసుకొచ్చేసినట్టే అలవాటు నేర్పించాలి. ఇవ్వగలిగే గుణం ఉన్నవాడికే వచ్చే గుణం వస్తుంది అన్నట్టు నువ్వు ఇవ్వగలిగేది అన్నీ ఇచ్చి దాన్ని నమ్మించేయి. తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టు డ్రీమ్ చేసుకాయి. అది ఎలా వస్తుంది నీకు తెలియదు, కానీ అట్టనే లోపల కూడా వస్తుంది. అంత పవర్ దానికి. అంటే పాజిటివ్ ఉన్నవాడికి విశ్వశక్తి కనెక్ట్ అయిన వాడికి. అందుకే ఇలా చేయమన్నది. ఆ యొక్క శక్తిని పొందండి మీరు. నీ మాట మంత్రం తయారు చేసుకోండి. నా మాట మంత్రం లాగా మీరు కూడా మంత్రం లాగా తయారు చేసుకోండి. ఇంత మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, పూజలు లేవు, చిటి తంత్రాలు లేవు, యంత్రాలు లేవు, రెమెడీలు కూడా లేవు. నన్ను రెమెడీలు అడుగుతూ ఉంటారు. ఇంకా కాల్ చేసి సార్ ఒక రెమెడీ సులభంగా సంపాదించేదానికి ఒక రెమెడీ, ఆ రెమెడీ ఎలా ఉంటుందో నాకు ఒకరావు చెప్పండి. నేనే అడగతాను. వాళ్ళని గమ్మని అయిపోతారు, సైలెంట్ అయిపోతారు. ఇంకా కూడా మారరా మీరు? రెమెడీలు ఎక్కడ ఉన్నాయండి? అది వేరే. ఆ సబ్జెక్ట్ అంతా డిఫరెంట్. అది మనకి సంబంధం లేదు. మనం అది వద్దు అని కదా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసామో. నేనే దేవుడు అని కదా తెలుసుకున్నాను. నాలో ఉన్న టాలెంట్ ఏంది, నేను ఎందుకు పుట్టాను ఈ భూమి పైన? తిన్నామా, లేచినామా, తిన్నామా, ఏదో ఒక పని పోయినామా, మళ్ళీ వచ్చినామా, తిన్నామా, పడుకున్నామా, దానికి పుట్టానా? అనుకున్నాను ఒకప్పుడు దానికి ఏమని. అది కాదు, నేను సాధించడానికి పుట్టానని మళ్ళీ తెలుసుకున్నాను. ఇప్పుడు చూడు, హైదరాబాద్ అత్తగారి లాగా తయారైన నాకు. హైదరాబాద్ అంటే ఎప్పుడు వస్తాను సింపుల్ అండి. నాకేదో 10 కిలోమీటర్లు పోయినట్టు ఉంటుంది నాకు. ఇంచుమించి 8-9 కిలోమీటర్లు నాని హైదరాబాద్కి, మా ఊరికి. ఆ 10 కిలోమీటర్లు పోయేసి వచ్చినట్టు ఉంటుంది నాకు. ఎప్పుడు ఫ్లైట్లు రావడం, బస్సులో పోనే, ఎప్పుడు పడుకుంటాను, ఎప్పుడు పోలేసేసి ఉంటాను. అలా ఉంటుంది. దీనికి అంతా కారణం ఏంది? ఈ మహానుభావుడు లోపల ఉన్నాడు ఒకడు, నాకు సేవకుడు. వాడిని నమ్మాను, వాడిని నమ్మించాను, వాడిని సేవకుడు చేసుకున్నాను, వాడు ఇచ్చేస్తున్నాడు. కాబట్టి తాకట్టు పెట్టిన బంగారం సులభంగా రావాలంటే ప్రతిరోజు ఇలాగనే చేస్తే మీ మైండ్ నమ్మేస్తుంది, పాజిటివ్ వస్తుంది. ఆటోమేటిక్ గా శక్తి ఏర్పడి ఆ గోల్డ్ ని ఆటోమేటిక్ ఏదో ఒక రూపాన్ని కల్పించుకొని మీ ఇంటికి తీసుకొచ్చేస్తుంది. మీరు అదే విధంగా మీరు పట్టించారు కదా,
అదేది చేసుకోవచ్చు. దానికి ఆధారాలు మీ సెల్లోనే ఉన్నాయి. మొన్న అంటున్నాడు ₹1,00,000 అంటే ఏమన్నాడు, వాడు అనుకున్నాడు ఎలా వచ్చింది, వాడి ఇల్లు తలుపు తట్టింది. ఇల్లు కావాలని ఒక డ్రీమ్ చేస్తే ఎలా వచ్చింది అతనికి ఇల్లు ఎలా వచ్చింది? ₹70,00,000 ఇల్లు 20 లక్షలకి ఎలా ఇచ్చాడు అతను? నాతో కూడా ఉండరా, నీకు ₹1,00,000 ఇస్తాను, ఊరికి ఉండరా, నాతో కూడా తిరగరా అన్నాడంట. నెలకు 1,00,000 ఇస్తాను. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత నా పేరు అంతా నీకు ఇచ్చేసి వెళ్ళిపోతాను, నేను వేరే చోటుకు వెళ్తున్నాను. అదృష్టం తడుతున్నది వాడిని. అంతే ఇతరులు అంటున్నారంట, ఒరే నువ్వు అదృష్టవంతుడు, నీ పిల్లలు అదృష్టవంతుడు, నీ భార్య అదృష్టవంతుడు. ఎందువల్ల వచ్చింది? నువ్వు ఏదైతే ఇస్తావో అది వేల రెట్లే తిరిగి నీ దగ్గరికి వస్తుంది అని చెప్పాను నేను ఎన్నోసార్లు. అందుకే కృతజ్ఞత భావం పట్టుకోండి అనేది. వాడు నేను అదృష్టవంతుడు, నేను తెలియనాడు, నేను అదృష్టవంతుడు, నేను తెలియనాడు అన్నాడు కదా. పాడినాడు కదా డైలీ, అదృష్టం ఆడికి వచ్చేసింది, అయిపోయింది పని, సింపుల్. కాబట్టి చూడండి, ప్రతి ఫీడ్బ్యాక్ చూడండి. నా క్లాసులు అన్ని సిట్లు ఉన్నాయి కదా, అది అంతా చూడండి, తెలుస్తుంది మీకు. ఇలా పట్టించండి, అది సులభంగా గోల్డ్ ని మీరు తెచ్చుకోవచ్చు. ఓకేనా? ఈ రోజు అప్రిమేషన్, నేను ప్రతిరోజు నా మైండ్ పాజిటివ్ పెట్టుకొని నేను తాకట్టును పెట్టిన బంగారాన్ని చాలా సులభంగా విడిపించి తెచ్చుకున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.